హాయ్ అండి. సో ఏంటి? హలో అండి. సో మూవీ చాలా మంచిగొచ్చింది. నేను గూడా చాలా ప్లెజెంట్‌గా సర్ప్రైజ్ అయ్యా. ఎందుకంటే నాకు గూడా తెలీదు గదా! చేస్తున్నప్పుడు ఎంత లాస్ట్ విజన్ ఎట్లుంటదో. ప్రొడక్షన్ డిజైన్ వైస్, డైరెక్షన్ వైస్, హోల్ ద స్టోరీ ఫ్లో అయ్యేది. చాలా గ్రాండ్‌గా అనిపిచ్చింది. ఒక చిన్న సినిమా ఇంత మంచిగా ప్రొడక్షన్ డిజైన్‌తో ఇంత గ్రాండ్‌గా ప్రెజెంట్ జేయడం చాలా రేర్‌గా జరుగుతుంటది. ఇట్లాంటి సినిమాలు అందరూ చూసి ఎంకరేజ్ చేస్తే ఇట్లాంటి సినిమాలు ఇంకా వస్తాయి. ఫ్రెష్ కంటెంట్, చాలా ఫ్రెష్ కాంటెంట్ ఇది. అండ్ థ్యాంక్స్ టు అవర్ ప్రొడ్యూసర్స్ ఫర్ గివింగ్ మురళి గారు ఎవ్రీథింగ్ హీ వాంటెడ్. ఆయన ఎప్పుడు చెప్తుంటాడు, నాకు ఏది ఏది కావాలన్నా ఇచ్చారు అని. సో దట్స్ అ గ్రేట్ థింగ్. సో ప్లీజ్ అందరూ చూడండి, ఎంకరేజ్ చేయండి, అందరికీ చెప్పండి. జనాలు ఇప్పుడిప్పుడే పికప్ అవుతుంది. సో మీరే మీడియా వాళ్ళు పుష్ చేసి దీన్ని అందరికీ తెలిసేలా చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సీరియస్‌గా ఒక మాట. ఏదో అది. సీరియస్. ఆ! సీరియస్. ఓకే. సీరియసా? ఓకే. సీరియస్. సీరియస్. సో, ఇప్పుడు ఇందులో శవాల్ని మార్చి పెడతారు కదా! అలానే జీవితంలో ఏదన్నా ఒకటి మార్చి ఇంకొకటి పెట్టాలి అంటే లైఫ్‌లో ఏది తీసి ఏది పెట్టాలనుకుంటున్నారు మీరు? ఏది మార్చి ఏది ఎందుకట్లా నవ్వుతున్నారు? లైఫ్‌లో? మీ నేనెందుకు ఎనక నవ్వట్లేదు. ఏదో చాలా డార్క్ థాట్స్ ఉన్నాయని నాకనిపిస్తుంది. ఎందుకట్లా అస్సలే నవ్వుతున్నారు? సీరియస్ అని. వీళ్ళందరికీ తెలుసు ఇన్ని ఇయర్స్‌లో. నేను స్ట్రెయిట్‌గా తప్ప మీరు లైక్ సీరియస్ అన్నారు ఫస్ట్. సీరియస్. ఏది తీసి ఏది పెట్టాలనుకుంటున్నారంటే ఏంది? అలా బేస్ వచ్చింది తప్ప కోల్డ్ వల్ల ఆ! యాహ్! లైఫ్‌లో ఏదైనా ఆహ్, మార్చాలి. లైఫ్ ఇది తీసి నా ఇంకొకటి లైఫ్‌లో ఉన్నది. ప్లేస్ చేయాలి అంటే ఏది? మీ లైఫ్‌లోనే. ఆ! జీవన్ గారి లైఫ్ గురించి మీరేం చెప్తారు? కష్టం. నా లైఫ్‌లో కొంచెం టైం తీసుకొని చెప్తా. చాలా ఇంపార్టెంట్ క్వెషన్ ఇది. థాంక్స్ ఫర్ ఆస్కింగ్. ఐ విల్ టేక్ సమ్ టైమ్. నేను ఐఏఎస్, ఐపీఎస్ ఎగ్జామ్స్‌లో అడిగే క్వెషన్ అడిగానా? సింపుల్‌గానే కదా అడిగాను నేను. అదే మాకిప్పుడు శరత్ గారిని అడిగితే ఇమ్మీడియేట్‌గా చెప్పేసేవారు. ఆయన మాలలో ఉన్నారు. సో, ఆయనకి నేను అడిగిన క్వెషన్ తెలీదు. ఆయన ఎప్పుడు ఫోటో ఓకే. ముందుకి ఇంకో ఇద్దరిని రమ్మంటే ఫోటో తీసుకొని నా పని అయిపోతుంది కదా అనుకుంటున్నారు ఆయన. ఆయన సీరియస్‌గా కనిపిస్తారు గానీ ఈజ్ వెరీ గుడ్ పర్సన్ అనమాట. సో, థ్యాంక్ యూ వంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శరత్ గారు. అండ్